ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క సమాజంలో నీ స్నేహితుల చేత కానీ, బంధువుల చేత కానీ, నీ ఇంటివారి చేత కానీ, నీ యొక్క అధికారుల చేత కానీ, నీ యొక్క తోబుట్టుల చేత కానీ, అనేక మంది చేత అనేక విధాలుగా మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు అవమానం పొందారా? అనగా మీ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి కానీ, మీకు ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, మీ పేదరికాన్ని బట్టి కానీ, మీ చదువు సందులను బట్టి కానీ, నీ పని బాటలను బట్టి కానీ, నీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ, మీ యొక్క అనుసంధానాలను బట్టి కానీ, మీ తెలివితేటలను బట్టి కానీ, ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? అవమానించినట్లయితే ప్రభు ఈరోజు మనతో సెలవిస్తున్న మాట, మీరు పొందిన అవమానానికి రెట్టింపు ఘనతనిస్తాను అని. కాబట్టి సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడెక్కడ అవమానం పొందేవో, ఎవరెవరి ద్వారా అవమానం పొందేవో, ఏ విషయాల్లో అవమానం పొందేవో, ఎంత అవమానం పొందేవో, ఇప్పటికి నువ్వు ఆ యొక్క అవమానాన్ని తలంచుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నావో, ప్రభువు నిన్ను చూశాడు. కాబట్టి నిశ్చయంగా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఎక్కడైతే నువ్వు తునీకరించబడ్డావో, ఎవరైతే నేను తోలనాడారో, ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ ఎదుటిని దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను దీవించి గొప్ప చేసి నీకు గౌరవాన్ని ఘనతనివ్వబోతున్నాడు. మొర్దెకైని అవమానించిన చోటనే దేవుడు మొర్దెకైకి ఘనతనిచ్చాడు, గౌరవం ఇచ్చాడు. ఎవరైతే మొర్దెకైని అవమానించారో వారి చేతనే ఘనత పొందే విధంగా రాజు ఆమాను చేతనే అతన్ని గుర్రం ఎక్కించి, గుర్రం మీద అతన్ని నడిపించి ఊరేగింప చేసి గౌరవాన్ని ఘనత కలిగి చేశాడు. కాబట్టి ఈరోజు ఎవరి ద్వారా, ఎవరిని బట్టి ఎక్కడ నువ్వు అవమానం పొందేవో అక్కడే వారి ముందే దేవుడు నీకు గౌరవాన్ని ఘనతనివ్వబోతున్నాడు. నీకు రెట్టింపు ఆశీర్వాదాలతో మేలుతో నింపినప్పుడు, బలమైన కార్యాలను జీవితంలో చేసినప్పుడు, బలమైన స్థితి నీకు వచ్చినప్పుడు, నిన్ను గురించి తక్కువగా మాట్లాడిన వారు నీ ఎదుటకు సాగిలు పడతారు. యేసేపుని అవమానించినటువంటి వాళ్ళ అన్నలే ఒకరోజు వచ్చి ఆ ఎదుట సాగిలు పడ్డారు. కాబట్టి ఎవరైనా కావచ్చు, నిన్ను అవమానించిన వారు, నిన్ను నిందించిన వారు, బాధించిన వారు, రేపు నీ ఎదుటకు వచ్చి వారు వంగవలసింది. ప్రభు నీకు అట్టి గౌరవాన్ని ఘనతనివ్వబోతున్నాడు. ఆయన సన్నిధిలో నడుస్తూ ఆయన మాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ఈ రీతిగా సహాయం చేయబోతున్నాడు. నీకు కూడా రీతిగా సహాయం చేసి ఆశీర్వదించి వర్ధలు చేసి గౌరవంతో ఘనతతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నువ్వు సెలవిచ్చిన మాట, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని. అవును, నీ బిడ్డలు ఎక్కడెక్కడ అవమానం పొందారో, ఎవరెవరి ద్వారా అవమానం పొందారో, ఏ విషయాల్లో అవమానం పొందారో అవన్నీ నువ్వు చూసిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాట ద్వారా నువ్వు సెలవిస్తూ ఉన్నావు. నిశ్చయముగా ప్రభువా, నీ బిడ్డలని మీరు ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. నీ బిడ్డలకు రెట్టింపు గౌరవం ఘనతనిచ్చి ఆశీర్వదించి ఆయన నీ మేలుతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో నింపండి. ఎక్కడ ఎలాంటి ఒడుదుడుకు లేకుండా తీసివేయమని, నీ మిండైన ఆశీర్వాదాలతో నింపమని, అన్ని విధాలుగా నీ కార్యాలు మేలు దీవెనలు కలగచేయమని యేసుక్రీస్తు నామములో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకునే బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.